ఈ బ్యూటిఫుల్ డోర్ మ్యాట్ని ఇంట్లోనే ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం యూజ్ చేసి పక్కన పడేసిన ఓల్డ్ క్లాత్లు తీసుకోవాలి. హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. ఇలా ఓల్డ్ క్లాత్లు తీసుకున్నాం కదా, పక్కన పడేసింది. ఫస్ట్ ఆ స్టిచ్చెస్ అన్ని విప్పేసేయాలండి. మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాక్ సైడ్ స్టిచ్చెస్ మొత్తం విప్పేసేయాలి షర్ట్కి. ఇలా విప్పేశాక నీట్గా కట్ చేసుకోవాలండి. ఒక సైడ్ ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా ఇలా కట్ చేసుకున్నాక టేపు, మార్కర్ లేదంటే చాక్ పీస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు టేప్ తీసుకొని 5 ఇంచెస్కి మనం ఒక మార్కు పెట్టుకోవాలి. ఇలాగే మనం 4 సైడ్స్ కూడా మార్కు పెట్టుకోవాలి 5 ఇంచెస్కి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా 4 సైడ్స్ కూడా 5 ఇంచెస్ మనం మార్కు పెట్టుకుంటే ఒక బాక్స్ లాగా వస్తుందండి. మనం మార్కు పెట్టుకొని గీసేస్తే ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాము. ఇలా కట్ చేసేసాం కదా 5 ఇంచెస్ది. దీన్ని మళ్ళీ మనం క్లాత్ పైన పెట్టి ప్లేస్ చేసి మళ్ళీ కట్ చేసేసుకోవాలి. ఇలాగేనండి, ఇలాగే మనం అన్నీ కట్ చేసుకోవాలి. నేను 3 కలర్స్ కట్ చేసేసాను. ఇప్పుడు ఒక నైటీ తీసుకొని చూడండి, నేను ఫింగర్ చూపిస్తాను చూడండి, అలా మొత్తం కట్ చేసి సైడ్స్ ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని మధ్యలో ఒక చిన్న మార్కు పెట్టుకోండి. ఆ మార్కు దగ్గర నుంచి మనం 10 ఇంచెస్ మళ్ళీ ఒక మార్కు పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే చిన్న మార్కు పెట్టామో ఆ మార్కు దగ్గర నుంచి 10 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అండి రౌండ్గా 10 ఇంచెస్ మనం మెజర్ చేసుకొని నేను రౌండ్గా గీసేసి కట్ చేశాను చూడండి. ఇలా 2 కట్ చేసుకోవాలండి మనం. ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసుకున్న 5 ఇంచెస్ది ఇలా హాఫ్కి ఫోల్డ్ చేయాలి. ఇలా సగానికి మడిచి సేమ్ కలర్ థ్రెడ్ తీసుకోండి. మీకు కనిపించదు కాబట్టి నేను వేరే కలర్ థ్రెడ్తో చూపిస్తున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కొద్దిగా ఎక్కువనే తీసుకోండి క్లాత్. ఇలా కొద్దిగా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అంటే మనం మిషన్ పైన స్టిచ్ వేసిన కొద్దిగా తక్కువగా తీసుకొని క్లాత్ అలా కాదండి, కొంచెం ఎక్కువని తీసుకోవాలి. దీనికి ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మొత్తం స్టిచ్ వేసాక థ్రెడ్ని కట్ చేయకూడదు. చూడండి, ఇలా థ్రెడ్ని మనం లాగాలి. ఇలా గట్టిగా లాగితే చూసారు కదా, ఇలా ఫ్రిల్స్ వచ్చేస్తాయి, కుచ్చులు పడిపోతాయి దగ్గరికి లాగేస్తే. ఇలా దగ్గరికి లాగేసి గట్టిగా పట్టుకొని ఇప్పుడు మనం ఒక చిన్న 2 ఫ్రిల్స్ ఉన్నాయి చూడండి, ఆ 2 ఫ్రిల్స్కి నాట్ వేసుకోవాలి. ఇలా ఒక 2 టైమ్స్ నాట్ వేసుకొని కట్ చేస్తే చూడండి ఎంత బాగా వచ్చింది, పెటల్లా వచ్చింది కదా. ఇలాగే మనం అన్నీ చేసుకోవాలంటే 3 కలర్స్ కూడా. నేను 3 కలర్స్ చేసేసాను. ఇప్పుడు మనం ముందుగా రౌండ్గా కట్ చేసుకున్న నైటీ ఉంది కదా, వాటిని ఇలా 2 లేయర్స్ పెట్టేసుకోవాలి. నేను ఇప్పుడు మెరూన్ కలర్ది తీసుకున్నాను. మెరూన్ కలర్ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకదానిపైన ఒకటి ఇలా నీట్గా పెట్టుకొని రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ నేను ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకటి పెట్టుకొని మళ్ళీ ఇంకోటి దానిపైన పెట్టి ఇలా ఫింగర్ పెట్టి చూడండి, నిడిల్ని వెనుక నుంచి మనం పైకి తీయాలి. నేను వేరే కలర్ థ్రెడ్తో చూపిస్తున్నాను, మీకు కనిపిస్తుందని. ఇలా మనం స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా నీట్గా సెట్ చేసుకొని ఇవి 2 మనం జాయింట్ చేసుకోవడమేనండి. చినిగిన బట్టలు కుడతాం కదా, సేమ్ అలాగే మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా స్టిచ్ చేయాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా స్టిచ్ వేశాక వెనుకకు తిప్పి మనం ఒక 2 టైమ్స్ నాట్ వేసి కట్ చేసుకుందాము. ఇంతేనండి, ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను రఫ్గా చూపిస్తానండి మీకు ఎలా పెట్టాలనేది. చూడండి, ఇలా పెట్టాక ఒకవేళ మనకు సరిపోలేదు అనుకోండి, ఇప్పుడు షర్ట్కి ఇట్లా బటన్స్ వైపు ఉంటుంది కదా, బటన్స్ వైపు అలాగే హ్యాండ్స్ వైపు కూడా మనం సేమ్ 5 ఇంచెస్ కట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి, నేను స్టిచ్ వేసాను, ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మనం ఇలాగే కూడా యూస్ చేసుకోవచ్చు అండి, డోర్ మ్యాట్ లాగా. ఇప్పుడు బ్లూ కలర్ అండి, బ్లూ కలర్ కూడా సేమ్ ఫస్ట్ది ఎలా స్టిచ్ వేసామో అలాగే ఒకదానిపైన ఒకటి పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. నేను రఫ్గా చూసిన చూడండి ఎలా పెట్టుకోవాలనేది. చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకోవాలండి. ఇక్కడ కేర్ఫుల్గా చూడండి, ఫస్ట్ దాని కిందికి వెళ్ళాలి. ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలండి. నేను స్టిచ్ వేసి చూపిస్తాను. చూడండి, నేను సెకండ్ది కూడా స్టిచ్ వేశాను. ఇప్పుడు పీచ్ కలర్ అండి, పీచ్ కలర్ది కూడా సేమ్ ఫస్ట్ సెకండ్ది ఎలా స్టిచ్ చేస్తామో ఇది కూడా మనం అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి ఒకదాని తర్వాత ఒకటి.
చూడండి నేను థర్డ్ కూడా స్టిచ్ వేసాను, చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు మధ్యలోది స్టిచ్ వేయడానికి ఒక క్లాత్ని 21 ఇంచెస్ పొడవు 4 ఇంచెస్ వెడల్పు తీసుకొని హాఫ్కి ఫోల్డ్ చేసి ఒక సైడ్ ఇలా స్ట్రైట్గా మార్కు పెట్టుకోవాలి 1/2 ఇంచెస్. ఇంకొక సైడ్ కూడా సేమ్ అండి, హాఫ్కి మొత్తం ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ స్ట్రైట్గా మార్కు పెట్టుకొని ఈ మార్కుని స్టిచ్ వేసేసుకోవాలండి. ఇలా సెకండ్ది కూడా ఇలాగే స్టిచ్ వేసుకొని నాటు వేసి కట్ చేసుకోవాలి. ఇలా 2 స్టిచ్ వేసుకున్నాక వీటిని ఇప్పుడు మనం రివర్స్ చేసేద్దాము. చూడండి ఇలా సెకండ్ కూడా రివర్స్ చేసి నేను మార్కు పెట్టాను కదండి, ఈ మార్కు పైన స్ట్రైట్గా మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నేను ఒక హాఫ్ స్టిచ్ వేసాను. ఇప్పుడు చూడండి థ్రెడ్ని లాగేస్తున్నాను. మనం ఫస్ట్ది ఎలా స్టిచ్ వేసుకొని థ్రెడ్ లాగేస్తే ఫ్రిల్స్ వచ్చాయి కుచ్చులు, సేమ్ అలాగే నీట్గా థ్రెడ్ని లాగేసేయండి. చూసారు కదా ఇలా వస్తుంది. ఆ మిగిలిన హాఫ్ కూడా స్టిచ్ వేసుకొని లాగేద్దాము. ఇలా థ్రెడ్ని లాగేస్తే చూసారా రౌండ్గా నీట్గా వచ్చిందిగా దగ్గరికి కుచ్చులు. ఇప్పుడు నాటు వేసి కట్ చేయడమే. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డోర్ మ్యాట్ పైన దీన్ని పెట్టి స్టిచ్ వేయాలంటే ఎలా పెట్టాలో చూపిస్తున్నా చూడండి. ఇలా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టి ఇప్పుడు మనం స్టిచ్ వేసుకున్న డోర్ మ్యాట్ పైన పెట్టేయాలి. పెట్టి ఫస్ట్ చిన్న సర్కిల్ చూడండి ఫింగర్ చూపిస్తున్నా అది స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ పెద్ద సర్కిల్ కూడా స్టిచ్ వేసుకోవాలి. నేను స్టిచ్ చేసేసానండి. ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది చూసారా మన డోర్ మ్యాట్, చాలా బాగా వచ్చింది కదా. ఇలా పక్కన పడేసిన ఓల్డ్ క్లాత్లతో చేసుకోవచ్చండి. ఇలా ఫార్మల్ ప్యాంట్లు, నైటీలు, పక్కన పడేసిన బ్లౌజ్ పీస్లతో కూడా చేసుకోవచ్చు. నేను పక్కన పెట్టిన ఫోటో అలా స్టిచ్ చేసిందేనండి. చాలా బాగుంది కదా డోర్ మ్యాట్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.